నీ హృదయాన్ని చూసి నిన్ను ఇష్టపడే దేవుడు ఆయన. ఆమేన్. దేవుని ఆత్మ నిన్ను ఆవరించి ఉన్నప్పుడు, దేవుని పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకొని ఉన్నప్పుడు నువ్వు ఈ లోకములో దోషం లేని వాడిగా ఉంటావు. రాజు నీతిపరుడై దీనుడై గాడి పిల్లని ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆశ్రయిస్తున్నటువంటి మనం, దేవుని యందు భయభక్తులు నిలిపినటువంటి మనం, మారు మనస్సు పొందిన మనం, రక్షణార్థమై జీవిస్తున్నటువంటి మనం, మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో దేవుడు మన యొద్దకు రావాలి కదా. ఎవరు రావాలి? దేవుడు మన యొద్దకు రావాలి. దేవుడు మనతో ఉండాలి. దేవుడు మనతో సహవాసం చేయాలి. దేవుని స్వరం మనము వినాలి. దేవునితో మనం సంభాషించాలి. దేవుణ్ణి మనం ముఖాముఖిగా మనము చూడాలి. దేవునితో ముఖాముఖిగా మనము మాట్లాడాలి. ఈ ముఖాముఖిగా మాట్లాడాలంటే, ముఖాముఖిగా మనం ఆయనతో ఉండాలంటే, ఆయనతో మనము జీవించాలంటే, ఆయనతో సంభాషించాలంటే, ఆయనతో నడవాలంటే మన మార్గం నిర్దోషమైన మార్గంగా ఉండాలి. దోషము లేని మార్గం అనగా నీ వెలుచున్నటువంటి మార్గములో ఏ కపటం ఉండడానికి వీలు లేదు, ఏ కలంకం ఉండడానికి వీలు లేదు, ఏ పాపముతో కూడినటువంటి మార్గములో నీవు నడవడానికి వీలు లేదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సముఖములో ఉన్నటువంటి మనం, దేవునితో సహవాసము చేయుచున్న మనం, దేవుని ఆరాధిస్తున్న మనం, దేవుని ఘనపరుస్తున్న మనం, మన మార్గములో ఏ విధంగా ఉంటున్నవి, ఏ విధమైన మార్గంలో మనం నడుస్తున్నాం, మనం ఏ విధమైన మార్గంలో మనము ప్రయాణం చేయుచున్నాం, ఒక్కసారి మనము గ్రహించాలి. నేను ప్రభువుని నమ్ముకున్నాను, మారుమనసు పొందినాను, చక్కగా వాక్యం చదువుతున్నాను, చక్కగా పాటలు పాడుతున్నాను, చక్కగా ప్రార్థన చేయుచున్నాను అనుకుంటున్నామే కానీ మన మార్గములు తిన్ననైన మార్గములు లేవు. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. మన మార్గములు తిన్నగా ఉంటే దేవుడు మనతో ఉంటాడు. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, దేవా నిర్దోషమైన మార్గములో వివేకముతో నేను నడుచుకుంటాను, అనగా జ్ఞానముతో నేను వెళ్ళు ప్రతి మార్గం జ్ఞానం గలటువంటి మార్గములో నేను నడుచుకుంటాను. నేను వెళుతున్న ప్రతి మార్గములో జ్ఞానయుక్తంగా నడుచుకుంటాను. నేను వెళుతున్న ప్రతి మార్గములో ఏ కలంకము లేకుండా, ఏ దోషము లేకుండా, ఎలాంటి అవరోధాలు లేకుండా, ఎలాంటి పాపానికి సంబంధించినటువంటి అలవాట్లు లేకుండా నా మార్గాన్ని నేను జ్ఞానముతో నడుచుకుంటాను అని దావీదు ప్రార్థన చేయుచున్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడాలి, దేవుడు నీతో ఉండాలి, దేవుడు నీతో ఉండాలి, దేవుడు నీ యొద్దకు రావాలి. అప్పుడు ఏం చేయాలి? మన హృదయాలు ప్రభుకి సమర్పణ చేయాలి. ఈ హృదయంలో ఆ ప్రభుని ఆహ్వానించాలి. దేవా, నా హృదయంలోనికి రా ప్రభు. దావీదు అంటాడు 51 కీర్తన 5వ వచనంలో, నేను పాపములో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను, నీవు అంతరంగములో ఏం కూర్చున్నాడు ఆయన? ఎక్కడ ఎక్కడ అంటే పై రూపాలు లక్ష్య పెట్టేవాడు కాదు ఆయన, పై వేషధారణ లక్ష్య పెట్టేవాడు కాదు ఆయన. హృదయం, నీ హృదయం చూసే దేవుడు ఆయన, నీ హృదయం చూసే దేవుడు ఆయన, నీ హృదయాన్ని చూసి నిన్ను ఇష్టపడే దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా.
ఆ దేవుని సన్నిధి కనుక నువ్వు వస్తే, ఆ దేవునితో కలిసి నువ్వు ఉన్నట్టయితే, ఆ దేవునితో కలిసి నువ్వు సంభాషించినట్లయితే నీ జీవితం సుఖవంతంగా మారిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. నీ జీవితంలో ఎన్ని వాదాలు పెట్టుకున్నా, ఎన్ని భేదాలు పెట్టుకున్నా దేవుడు మాత్రం నీ దగ్గరికి రానేరా. 20 రోజులు, 21 రోజులు ఉపవాసం ఉన్నా, 40 రోజులు ఉపవాసం ఉన్నా, 50 రోజులు ఉపవాసం ఉన్నా, 365 రోజులు ఉపవాసం ఉన్నా, నీ మార్గం సరళం లేకపోతే, నీ మార్గములో దోషములు ఉన్నట్టయితే ఆయన నీ దగ్గరికి వస్తాడమ్మా? వస్తాడా? ఆయన నీ దగ్గరికి రావాలంటే నీ హృదయం యథార్థమైన హృదయంగా మార్చు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనం చదవండి. యెషయా గ్రంథం. ప్రభువు యెహోవా ఆత్మ నా మీద ఉన్నది, నా మీద వచ్చినది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించున్నాడు, నలిన హృదయం గలవారు దృఢపరచుటకును, చెరువున్న వారికి విడుదలయు, బంధింపబడిన వారికి విముక్తియు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువు యెహోవా ఆత్మ నా మీద వచ్చి ఉన్నది. ఏ ఆత్మ? ఏ ఆత్మ? ఏ ఆత్మ రావాలి? ఏ ఆత్మ రావాలి? దేవుని ఆత్మ నీ మీదకి వచ్చి ఉన్నప్పుడు, దేవుని ఆత్మ నీ మీద కుమ్మరించబడి ఉన్నప్పుడు, దేవుని ఆత్మ నిన్ను ఆవరించి ఉన్నప్పుడు, దేవుని పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకొని ఉన్నప్పుడు నువ్వు ఈ లోకములో దోషము లేని వాడిగా ఉంటావు, దోషము లేని దానిగా ఉంటావు, నిర్దోషమైన జీవితం కలిగి నువ్వు ప్రభు సన్నిధిలో విరజిల్లుతుండుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభు ఆత్మ నా మీద. ఏ ఆత్మ? ఏ ఆత్మ అండి? ప్రభు ఆత్మ నా మీద. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు ఆత్మ నా మీద. ఎవరి ఆత్మ ఉండాలి? నా ఆత్మ నాకు ఉంటే చాలు. ఏ ఆత్మ? ఏ ఆత్మ? కుల్లాత్మ, ద్వేషింగల ఆత్మ, అసూయతో కూడిన ఆత్మ, ఓరవజాలనుకున్న ఆత్మ, ఒక్కరు బుద్ధులున్న ఆత్మ, తప్పుడు మాటలు మాట్లాడే ఆత్మ, కపటంతో కూడినటువంటి మాటలు మాట్లాడే ఆత్మ, ఇవి ఉంటే చాలు. స్తోత్రం 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 అంటే దేవుడు ఎన్నడూ కూడా మన ప్రార్థన వింటాడా? వినడు. ప్రభు ఆత్మ మీద ఉండాలంటే, ప్రభు నిన్ను దర్శించాలంటే నిర్దోషమైనదిగా నీ హృదయము ఉండాలి, దోషము లేనిదిగా ఉండాలి, కపటము లేనిదిగా ఉండాలి, అసూయ లేనిదిగా ఉండాలి, అక్రమము లేనిదిగా ఉండాలి. నీ దోషములో ఎలాంటి ఎదుటి వ్యక్తికి కీడు కల్పించని హృదయం నీకు ఉండాలి. అప్పుడే ప్రభు ఆత్మ నీ మీద నిలబడుతుంది, ప్రభు ఆత్మ నీ మీదకి వస్తుంది, ప్రభు ఆత్మతో నిన్ను నింపువాడైంటున్నాడు. హల్లెలూయా. 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 దావీదు అంటున్నాడు, నిర్దోష మార్గముని నేను జ్ఞానముతో వివేకముతో నేను నడుచుకుంటున్నాను, ఎప్పుడు నువ్వు నా యొద్దకు వచ్చావు. ఎంత చక్కని ప్రార్థన చేస్తున్నాడు, ఎంత చక్కగా ప్రార్థిస్తున్నాడు. వారిని దీవించు ప్రభు అనాలి, వారిని దీవించు ప్రభు అనాలి, వారికి రక్షణ దాయిచ్చే ప్రభు అనాలి, వారికి మారు మనసు దాయిచ్చే ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేయాలి. అప్పుడు కదా దేవుడిని ప్రార్థన వింటాడు, అప్పుడు కదా దేవుని ప్రార్థన చెవియొక్కుతాడు. స్తోత్రం. ప్రభు ఆత్మ నీ మీదికి రావాలంటే, ప్రభు నీను దర్శించాలంటే, ప్రభు నీతో మాట్లాడాలంటే, ప్రభు నీ యొక్క హృదయంలో ఉండాలంటే, ప్రభు నీ జీవితంలో ఉండాలంటే, ప్రభు సన్నిధి నీ జీవితంలో ఉండాలంటే, ప్రభు నీతో మాట్లాడాలంటే నీ మార్గం, నీ హృదయం
నిర్దోషమైనదిగా ఉండాలి. నిర్దోషమైన జీవితం గలవారిగా ఉండాలి. నిర్దోషమైన బ్రతుకు గలవారిగా ఉండాలి. నిర్దోషమైనటువంటి సహవాసం కలిగిన వారిగా ఉంటేనే దేవుడిని ప్రార్థన అంగీకరిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. మీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును ధీరుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ రాజు, ఏ రాజు? యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా చూస్తున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా చూస్తున్నాడు. ఏ రాజు? ఎవరు రాజు? మన రాజు. హల్లెలూయా, హల్లెలూయా. నీ రాజు ఎట్లా వస్తున్నాడంట? దీనుడై. హల్లెలూయా. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఆమేన్. నీ రాజు నీతిపరుడు. హల్లెలూయా. ఎలాంటి వాడనమ్మా? నీతిపరుడును దీనుడు. హల్లెలూయా. ఎలాంటి వాడంట? ఎవరైనా మన రాజు ఎలాంటి వాడు? నీతిపరుడు, దీనుడు. ఎలాంటి గర్వం లేదు ఆయనలో. ఉందా? మనకైతే ఉప్పు తిన్న బాణీ గారు కోపం ఉంటుంది. ఏముంటుంది? కోపం ఉంటుంది. ఎక్కడ ఉంటుంది కోపం? ఉప్పు తినడం మానే. హల్లెలూయా, హల్లెలూయా. మనసు నీతిపరుడై దీనుడై గాడిద పిల్లని ఎక్కి వచ్చుచున్నాడు. దీనుడిగా వస్తున్నాడండి. ఎంత దీనుడై వస్తున్నాడు మన దగ్గరికి. ఆయన దీనుడిగా వస్తుంటే మనలో ఉన్నటువంటి గర్వం మాత్రం పోవడం లేదు. మనలో ఉన్నటువంటి అహంకారం పోవడం లేదు. మనలో ఉన్న పగ, ద్వేషం, అసూయ, అక్రమం అనే స్వభావం మాత్రం పోవడం. ఆయనే దీనుడుగా వస్తున్నాడు. ఎట్లా వస్తున్నాడు? దీనుడుగా, నీతిపరుడై ఉండి ఎలాంటి కపటము లేకుండా. హల్లెలూయా. ఎలాంటి కపటము లేకుండా, ఎలాంటి భేదము లేకుండా, ఎలాంటి దోషము లేకుండా నీతిపరుడై మన దగ్గరికి ఆయన దీనుడిగా రాబోతున్నాడు. హల్లెలూయా. రాబోతున్నాడు కాదు, వచ్చి ఉన్నాడు ఆయన. రాలేదా? ఆయన దేవుడై ఉండి కూడా ఆయన మొహం మీద ఉమ్మి వేసినారు. ఏం చేసినారమ్మా? అక్కలారా ఏం చేసినారు? ఆయన మొహం మీద ఉమ్మి వేసినారు. ఏమన్నాడు? ఏమనుకుంటున్నావు? నేనంటే ఏంటి? నేను ఒక పాస్టర్ అన్నాడా? ఏమన్నాడమ్మా? భాగ్యమ్మ ఏమన్నాడు? కోప్పడ్డా? తిట్టాడా? ఏమన్నాడు? ఏమీ అనలేదు. ఏమన్నాడు? తండ్రి, వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగరు కనుక విని క్షమించు. ఎంత దీనం!
ఎంత దీనాతి దీనము ఓ యేసయ్యా, తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నేరుచున్నది. ఎంత దీనాతి దీనము ఓ యేసయ్యా. ఆయన దీనుడిగా మన మధ్యలో వచ్చి దీనుడిగా మన మధ్యలో ఉండి ఆయన పోలి నడుచుకోమంటున్నాడు. ఎవరు పోలి? కోపాలు కాదు, భేదాలు కాదు, భేదాలు, కోపాలు, కక్షలు, విమతులు అన్నీ వదిలిపెట్టేసి దీనుడైన నా యేసయ్య పాదాల చెంత చేతి నిన్ను నన్ను అందరినీ దీనులుగా మార్చబోతున్నాడు నా ప్రభు. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన దేవుడై ఉండి కూడా, ఆయన ప్రభువై ఉండి కూడా, ఆయన రక్షకుడై ఉండి కూడా, నీతి పరుడై, ఏ కపటము లేనివాడై, నీతి గలవాడై నిన్ను నన్ను దర్శించడానికి, నిన్ను నన్ను సంరక్షించడానికి, నీకు నాకు మంచి మహోన్నతమైనటువంటి మార్గము చూపించడానికి, నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని ఆ పరలోక రాజ్య వారసులుగా చేయడానికి ఆయన ఈ లోకములకు రాజుగా, దీనుడుగా గాడిద పిల్లయు గాడిదయు ఎక్కి వస్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనం ఏం చేస్తున్నాం? చెప్పండి, మనం ఏం చేస్తున్నాం? ఇందాక పోయినా వాదాలే వదిలేయాలి, భేదాలే అబ్బే హల్లెలూయా, హల్లెలూయానే, హల్లెలూయా, హల్లెలూయానే, భేదాలు, వాదాలు ఇంకెక్కడ మారు మనసు, ఇంకెక్కడ మారు మనసు. నువ్వు 20 ఏళ్ళైనా, 30 ఏళ్ళైనా, 40 ఏళ్ళైనా, 50 ఏళ్ళైనా, 60 ఏళ్ళైనా నువ్వు సత్యంత వరకు నీ మనసు మారకపోతే ఆ పరలోక రాజ్యంలో స్థానం లేదు. ఇక్కడ స్థానం ఉంటుండొచ్చు, ఎక్కడ? ఈ లోకంలో స్థానం ఉంటుండొచ్చు, ఈ లోకంలో నీకు సమయం ఉంటుండొచ్చు, ఈ లోకంలో నీ అధికారం చెల్లుతుండవచ్చు, కానీ అక్కడ మాత్రము ఏది కూడా చెల్లదు. యేసు ప్రభు మనకు ఒక మాదిరికరమైన జీవితం జీవించి వెళ్ళి ఉన్నాడు. ఆయన మనకు మాదిరిగా జీవించి వెళ్ళి ఉన్నాడు. ఆయన నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు వెలిసింది, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకునే స్థలం లేదు అన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఏ సుఖభోగాలు అనుభవించాడండి? ఎలాంటి సుఖభోగాలు అనుభవించినాడు? మనమన్నా మంచి పడుకోవడానికి దేవుడు మనకు మంచి మంచం ఇచ్చినాడు. ఏం సామెలు ఏమిచ్చింది? మనం పడుకోవడానికి మంచి పరుపు ఇచ్చింది, చక్కటి తినడానికి మంచి చక్కటి భోజనం ఇచ్చినాడు, ఉండడానికి చక్కటి కుటుంబాన్ని ఇచ్చినాడు, నివసించడానికి చక్కటి ఇల్లు ఇచ్చినాడు. మనకి ఏ అవసరం ఉన్నదో ఆ అవసరాలన్నీ ప్రభు మనకు తీర్చినాడు. కానీ ఆయనకు ఏమీ లేదు. ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలమైన కొంచెమైనను లేదు. తాను రిక్తంగా ఈ లోకానికి వచ్చినాడు, రిక్తంగానే వెళ్ళిపోయినాడు. ఆయన ఘననామం స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటున్నాడు కదా 9వ వచనంలో, కాబట్టి సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లసించుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడై దీనుడనై గాడిదను గాడి పిల్లలు ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. యోబు గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం.
యోబు గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం. నా యుద్ధ రాకయున్నారు, నా ప్రాణ స్నేహితుడు మర్చిపోయి ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా. యోబు అంటున్నాడు, నా బంధువులు నా యుద్ధకు రాకయున్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరిచి ఉన్నారు. ఎప్పుడు వస్తారు బంధువులు? ఎప్పుడు వస్తారమ్మా? మంచి ఉన్నప్పుడు చేతిలో బెల్లం ఉన్నంతసేపు ఈగలు అని తిరుగుతుంటాయి. అంతేనా? ఆ బెల్లం కాస్త అయిపోయిందనుకో, ఒక్క ఈగ రమ్మంటే రాదు. ఒక్క ఈగ రమ్మంటే యోబు మంచుకున్నప్పుడు విలాసవంతమైన జీవితం జీవిస్తున్నప్పుడు అతని బంధువులు చుట్టూ తిరిగినారు. లేని బంధువులందరూ పుట్టుకొచ్చుకున్నారు. అతని దగ్గర ఏమీ లేదు. కుమారులు చనిపోయినారు, బిడ్డలు చనిపోయినారు, ఆస్తి పోయింది, అంతస్తులు పోయినాయి, అన్నీ పోయినాయి. బూడిదలో కూర్చొని చిల్లు పెంకుతోటి గీసుకొని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన దగ్గరికి ఎవరు వస్తారు? ఎవరు వస్తారా? ఎవరు కూడా. అందుకే దావీదు ఇక్కడ అంటున్నాడు, యోబు అంటున్నాడు, నా బంధువులు నా యుద్ధకు రాకయున్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోబు అంటున్నాడు, ఏమంటున్నాడు? నా బంధువులు నాకు దూరమైనారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయినారు. పప్పులోకి వస్తే పప్పు అంటే తెలుసా అంటాడు ఈ పైకి మళ్ళీ. ఏం తెలుసా? పప్పు. దేవుడి స్తోత్రం. ఇంతవరకు ఆ పప్పు ఎట్లా ఉండదు నేను చూడలేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పప్పు. ఏ పప్పు ఇది? పప్పు. పనికి మాలాడు పప్పులో పోతాడు. దేవుడి బిడ్డలు పోతారా? పోరా. అలాంటి వారితో సహవాసం చేయదు. దేవుని బిడ్డలారా, పనికి మాలిన వారితో సహవాసం చేయడానికి వీలు లేదు. నీ ప్రాణ అంటాడు, రమేష, ఏరా సుమేష, నా హృదయం నీ హృదయం ఒక్కటే. ఎప్పటిదాకా? అది క్యాన్సర్ రోగం రాకముందు. క్యాన్సర్ రోగం అయింది వచ్చిందనుకో వీడు అడ్డు వాడింటు. క్యాన్సర్ వచ్చిందనుకో వీడి క్యాన్సరే వాడి క్యాన్సరే. ఈ రమేష్ సురేష్ ఇద్దరు కదా. నీ బంధువులు నా బంధువులు ఎవరైనా అంతే. యోబుడు అంటున్నాడు, నా ప్రాణ స్నేహితులు నాకు దూరం అయిపోయినారు. అందరూ దూరమైనా నీవు నమ్మే దేవుడు నీతో ఉంటాడు. ఆమేన్. నీవు నమ్మిన దేవుడు నీకు దగ్గర రావాలంటే, నీ తోడు ఉండాలంటే, నీవు నిర్దోషమైన మార్గములో జ్ఞానముతో నడుచుకోవాలి. నిర్దోషమైన మార్గములో వివేకముతో నడుచుకోవాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్య మార్గం ఎంతో శ్రేష్టమైనది. ఆయన మార్గం జీవము గలది. ఆయన మార్గం యథార్థమైనది. ఆయన మార్గం శ్రేష్టమైన మార్గం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యొద్దకు వస్తే మనకి ఏమి దొరుకుతుంది చూద్దాం. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. యేసు ఒక్కడు నన్ను ప్రేమించినలా నా మాట, అమ్మా వినండి, యేసు ప్రభు ఏమంటున్నాడు? ఒక్కడు నన్ను ప్రేమించినలా నా మాట. ఎవరు 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 ఆయన ప్రేమిస్తారో? అమ్మా లక్ష్మయ్య ఇటు విను, ఆడే కూర్చోబెట్టకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకడు నన్ను ప్రేమించినలా వాడు నా మాట. ఎవరు
ఈ మాటకు నాకు ఆన్సర్ చెప్పాలి. దేవుని మాట వినేవారు ఎవరు? దేవుని మాట వినేవారు ఎవరు? ఎంతమంది దేవుని ప్రేమిస్తున్నారు? యథార్థంగా చెప్పండి. అబ్బా ఫిజినర్ ఇప్పుడే బయటపడ్డారు. అందరు ప్రేమిస్తున్నారు. హల్లెలూయా. దించండి. ఒకడు నన్ను ప్రేమించేలా వాడు నా మాట, దేవుని మాట వినేవాడు దేవుని ప్రేమిస్తాడు. దేవుని ప్రేమించేవాడు దేవుని యొక్క మాట వింటాడు. దేవుని మాట వినడం అంటే ఏంటిది? స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. అయిపోయిందా? ఇలా అయ్యగారు ఏ వాక్యం చెప్పు? సూపర్. ఏం చెప్పిండు? సూపర్. ఏం చెప్పిండు? సూపర్. అయ్యగారు వాక్యం చెప్పిండు హల్లెలూయా. ఓహో అన్న ఏం చెప్పిండో ఆయనకు అర్థం కాదు. ఏం చెప్పిండో అర్థం కాదు. బయటికి పోయిన తర్వాత ఏం చెప్పిండు? సూపర్. ఏం చెప్పిండు? సూపర్ అంతే. ఆ రెండు మాటలే తప్ప ఇంకొకటి. దేవుని ప్రేమించేవారు ఆయన మాటలు వింటారు. ఆయన మాటలు వినడమే కాదు, ఇందులో భద్రపరుచుకుంటారు. ఎవరు ప్రేమిస్తారంటే నిర్దోషమైన హృదయం గలవారు, దోషము లేనివారు, హృదయంలో పాపం లేనివారు, హృదయంలో కపటం లేనివారు, హృదయంలో కుళ్ళు లేనివారు, హృదయంలో భేదం లేనివారు మాత్రమే దేవుని మాటలు అంగీకరిస్తారు. హల్లెలూయా. దైవజనుడి మాటనే వినవు, నువ్వు దేవుని మాట ఏమి వింటావు? ఎవరి మాట? దైవజనుడు అంటే ఎవరు చెప్పండి? దైవజనుడు అంటే ఎవరు? పాస్టర్ గారు అంటే ఎవరు? దేవుడికి మనుషులకు అంటే జడ్జి పైన ఉంటాడు, కింద లాయర్ ఉంటాడు, బోన్లో ముద్దాయి ఉంటాడు. ఈ ముద్దాయి నిర్దోష తీర్చబడాలంటే జడ్జి మాట్లాడు. ఎవరు మాట్లాడాలి? లాయర్ తప్పంటే తప్పంటాడు, జడ్జి ఒప్పంటే ఇప్పుడు ఎవరు మాట చెప్తున్నా? స్తోత్రం. హల్లెలూయా. దైవజనుడు చెప్పిన మాట వింటావా? అమ్మా సిస్టరు ఇది ఊడువాలమ్మా అని చెప్పేసి సంఖ బ్యాగ్ కొనుసో వెళ్ళిపోతుంది. ఉడతావా? ఇంకొక బ్రదరు, కొంతమంది బ్రదర్స్ ఉంటారు, చిత్తర్లు పితరులు చాలా మంచివాడు. ఏం పని చేస్తారనుకున్నావు? చర్చిలో అస్సలు చెప్పముందుకే చేస్తారు. ఆశీర్వాదాలు ఇంకా ఆశీర్వాదాలు వస్తుంటాయి. అంతేనా? ఆశీర్వాదాలు ఇంకా ఆశీర్వాదాలు. హల్లెలూయా. నీలో దీనత్వం నీలో రావాలి. దీనత్వం నీలోనికి రావాలంటే దీనుడైన యేసయ్య మాట నీవు అంగీకరించాలి. నీలో నిర్దోషమైన జీవితం నీళ్ళు హృదయంలో ఉంటే ఆ దీనుడైన యేసయ్య మాట నీవు అంగీకరిస్తావు. ఆయన మాట అంగీకరిస్తే దైవజనుడి యొక్క మాట నీవు అంగీకరిస్తావు. దైవజనుడి యొక్క మాటకు లోబడతావు. హల్లెలూయా. తను ప్రేమించిన వారి మాట వినడం, దేవుడు తను ప్రేమించిన మాట వింటాడు. చూడండి, ఇంకో మాట చూసుకున్నాం. మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం
20వ వచనం. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యను నేను ఉండునని చెప్పాను. హల్లెలూయా. ఎక్కడ నా నామం ఇద్దరు కూడి ఉంటారో అక్కడ నేను ఉంటాను. ఎక్కడ ఉంటాడు ప్రభు? ఎక్కడ ఉంటాడమ్మా ప్రభు? ఎక్కడ ఉంటాడు? ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు. మనతో ఉన్నాడు ఆయన, మనతో మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్క హృదయాన్ని చూస్తున్న దేవుడు ఆయన, ప్రతి ఒక్క నేత్రములను చూస్తున్న దేవుడు ఆయన, ప్రతి ఒక్క హృదయాన్ని పరిశీలన చేయించున్న దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూస్తలేడా? ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. మన మధ్యలో ఉన్నాడు. నీలో భయం ఉంటే, దేవుడు ఉన్నాడని భయం నీలో ఉంటే ఆయనకు లోబడతాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం. 3వ అధ్యాయం 25వ వచనం. అందుకు రాజు, నేను నలుగురు మనుషులను బంధకము లేక అగ్నిలో సంచరించుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వారి ముఖమును రూపము దేవతలు పోలి ఉన్నదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. హల్లెలూయా. ముగ్గురు మనుషులు లేచినారు. ఎవరెవరిని? షడ్రక్, మెషక్, అబేద్నెగో. ఎక్కడ వేసినారు? ఎక్కడ వేసినారమ్మా? అగ్నిగుండంలో వేసినారు. వారితో ఎవరున్నారు? 4వ వ్యక్తి ఎవరైనా? దేవుడు. హల్లెలూయా. కష్టకాలంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు నీ బాధలు తీర్చేవాడు నా యేసయ్య, నీ కష్టాలు తొలగించేవాడు నా యేసయ్య, నీ బంధకాలు తొలగించేవాడు నా యేసయ్య, నేను శ్రమలో విడిపించేవాడు నా యేసయ్య, నీ బాధలు రాకుండా కాపాడేవాడు నా యేసయ్య, నేను ఇబ్బందులు కొలిమిలోంచి విడిపించేవాడు నా యేసయ్య. షడ్రక్, మెషక్, అబేద్నెగోలను బంధకాల నుంచి విడిపించినాడు, అగ్ని గుండములోంచి విడిపించినాడు. అది చేసిన తప్పేంటి? వాడు చేసిన తప్పేంటి? ఏం చేశారు? ప్రార్థన చేశారు. ఏం చేశారు? ప్రార్థన చేశారు. ఇప్పుడు మన ప్రార్థన ఎట్లా ఉంది? ఆదివారం ఆరాధనకు వచ్చినట్టు మళ్ళీ ఆదివారం ఆరాధనకి, ఆదివారం బైబిల్ తెరిచినట్టు మళ్ళీ ఆదివారం బైబిల్ తెరవడమే. ఇది మన ప్రార్థన. కానీ షడ్రక్, మెషక్ ఆ విధంగా కాదు. రాజు ఒక సవాల్ విసిరినాడు, ఒక ఆజ్ఞాపించినాడు. ఇదిగో దేశంలో నేను ఒక విగ్రహాన్ని నిలబెట్టబోతున్నాను. ఆ విగ్రహాన్ని తప్ప వేరొక దేవునికి ఎవ్వరు పూజ చేయకూడదు. ఒకవేళ చేస్తే వారికి ఈ యొక్క అగ్నిగుండంలో పడవేస్తాయని చెప్పేస్తాను. దేశ ప్రజలందరూ వెళుతున్నారు. అక్కడే పూజలు, పునస్కారాలు, భజనలన్నీ అవుతున్నాయి. కానీ ముగ్గురు మనుషులు మాత్రం వెళ్ళడం పగబట్టినారు. ముగ్గురు మీద, ఈ ముగ్గురి కోసమే ఆ ప్రకటన. హల్లెలూయా. ఈ ముగ్గురి కోసమే అక్కడ పగబట్టిన వాళ్ళని చూశారు. అయ్యా రాజా, అందరూ వచ్చి మొక్కుతున్నారు కానీ ముగ్గురు మనుషులు వచ్చి మొక్కడం లేదు. ఎవరా? షడ్రక్, మెషక్, అబేద్నెగో. ఉన్న పాట పడకరాలని చెప్పేసారు. తీసుకొచ్చారు, కట్లు కట్టారు. దొంగలు కట్లు కట్టినట్టు వీళ్ళ కట్లు కట్టారు. వాళ్ళు సవాలు విసురుతున్నారు. ఏమని? మా దేవుడు రక్షించినా సరే, రక్షించక పోయినా సరే నీవు నిలబెట్టిన ఈ యొక్క ప్రతిమకు మేము మొక్కనే. ఈ షడ్రక్, మెషక్ మాత్రం అలాంటిది ఏమి కూడా సవాలు విసిరినారు. మా దేవుడు రక్షించినా సరే, రక్షించకపోయినా సరే నీవు నిలబెట్టిన బొమ్మకు మేము మొక్కనే. ఉన్న పాటున ఆ ముగ్గురిని అగ్నిగుండం ఉన్న వేడి కంటే రెండంతల వేడిని వేసేసినారు. స్తోత్ర. హల్లెలూయా. వేస్తూనే వేసిన వారు చావాలే కానీ అందులో ఎవరైతే విసిరినారో వారు చచ్చిపోయినారు. అందులో పడ్డవాళ్ళు మాత్రం అక్కడే ఉన్నారు. అందుకే పాడబడతాం, భయము చెందకు భక్తుడా ఈ మాయలో. హల్లెలూయా. 4వ వాడు ఎవరు? వారు
యేసయ్య వారితో ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు అంటున్నారు చూడండి, చదవమ్మా 24వ వచనం. రాజు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి 20 అందుకు రాజు 25వ వచనం. అందుకు రాజు నేను 4 మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించున్నారు, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపమును దేవతల రూపం పోలి ఉన్నది. హల్లెలూయా. వారితో ఉన్నాడా దేవుడు? లేడా? ఉన్నాడా లేడా? నిర్దోషమైన జీవితం వారు, దోషము లేని జీవితం. షడ్రక్ మెషక్ అబేద్నెగో అను వారిది. అక్కలారా, అన్నలారా, తమ్ముళ్ళారా, అయ్యలారా, మన జీవితంలో నిర్దోషం కలిగి జీవించాలి. దోషము లేని వారిగా ఉండాలి, కపటము లేని వారిగా ఉండాలి, భేదాలు లేని వారిగా ఉండాలి, కక్షలు లేని వారిగా ఉండాలి, పాపం లేని వారిగా మనము జీవించుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు దేవుడు మనతో ఉంటాడు. ఎవరుంటారు? దేవుడు మనతోటి, మన తోడు, మన ధైర్యమైన. హల్లెలూయా. ఎవరు తోడుగో తెలుసా? నిర్దోషమైన జీవితం గల వారి తోడు, దోషము లేని వారి తోడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. నీ హృదయం నిర్దోషంగా ఉంటే దేవుడు నీ తోడు ఉంటాడు, నీ పక్షంలో ఉంటాడు ఆయన. షడ్రక్ మెషక్ అబేద్నెగోతో ఉన్నటువంటి దేవుడు నీ తోడు ఉంటాడు ఆయన. స్తోత్రం. హల్లెలూయా. 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 నిర్గమకాండం 20వ అధ్యాయం 24వ వచనం. నిర్గమకాండం 20వ అధ్యాయం 24వ వచనం. మట్టి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. హల్లెలూయా. హల్లెలూయా. నలుగుదాం. మట్టి బలిపీఠములను, అమ్మా వినండి, మట్టి బలిపీఠములను నా కొరకు చేసి. ఏ బలిపీఠం? ఏ బలిపీఠం? బలిపీఠం అంటే ఏంటిది? అయ్యా, బలి అర్పించి. బలిపీఠం అనగా దానికి అర్థం ప్రార్థన. ప్రార్థన బలిపీఠం. మట్టి ఇది శరీరం. ఈ మట్టి శరీరం అన్నటువంటి బలిపీఠం దేవుని సన్నిధిలో కట్టాలి. అందులో సమాధాన బలులు అర్పించాలి. ఎలాంటి బలులు? అసమాధానంతో కూడిన బలులు అర్పిస్తే దేవుడు అంగీకరించేవాడు కాదు. ఈ నీ హృదయంలో ప్రార్థనల బలిపీఠము కట్టి, ఎక్కడ? హృదయంలో ప్రార్థనల బలిపీఠం కట్టి దాని మీద సమాధానం అనేటువంటి బలి. ఏ బలి? సమాధానం అంటే ఏంటిది? గొడవలు పెట్టుకొని స్తోత్రం చెల్లిద్దు అంటే దేవుడు అది సమాధాన బలేనా? అటువంటి దేవుడు వింటాడా? లోపల ఆడు కనుక నాకు దొరికితే 4 ముక్కలు చేస్తుంటే. ఎన్ని ముక్కలు? 4 ముక్కలు. బెదరా ఆ సిట్టరు మంచిది కాడే కాదు. సిట్టరు ఆ బెదరు మంచోడు కాడే కాదు. మళ్ళీ ఏమంటాడు? సోదర చెల్లింతో. సమాధానమైన పని కాదు. దేవుని సన్నిధిలో నీవు ప్రార్థనలే బలిపీఠము కట్టినప్పుడు, నీ కుటుంబంలో ప్రార్థన ఉన్నప్పుడు, నీ జీవితంలో ప్రార్థన ఉన్నప్పుడు
ఆ ప్రార్థన సమాధాన బలిగా మార్చబడాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పక్షుల విరోధాలతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినే దేవుడు. మన చిల్డ్రన్ స్కూల్ ఎంతమంది తెలుసు, కట్టేటప్పుడు నాన్నగారు ఏమన్నారంటే, ప్రసాదు దేవునికి ఒక బలిపీఠం కట్టాలి మీరు, దేవునికి ప్రార్థన గది కట్టాలి మీరు అని చెప్పేసి అనేవాళ్ళంట. అదే మాదిరి ఆయన మాట కాదనకుండా ఒక ప్రార్థన గది కట్టారు. ఇప్పటికీ అందులో ప్రార్థన జరుగుతుంటుంది. ఒక ప్రార్థన గది కట్టారు. వారు ఇప్పటికీ సాక్షి చెప్తుంటారు. అప్పుడప్పుడు దానియేలు గారు మాకు ఒక మాట చెప్పాడు, మీరు అభివృద్ధిలోకి రావాలంటే, మీరు దీవించబడాలంటే, మీ స్కూల్ దీవించబడాలంటే, మీకు పేరు ప్రఖ్యాతులు రావాలంటే, మీరు కడుతున్నటువంటి ఆ స్కూల్లో ఒక ప్రార్థన గది కట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట విన్నాం, మేము ప్రార్థన గది కట్టినాం, మేము అభివృద్ధిలోకి వచ్చి ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూడా ఏమంటున్నారు, ప్రభు ఏమంటున్నాడు, నీవు మట్టి బలిపీఠమును కట్టి దాని మీద నీ సమాధాన బలి అర్పించు. నీటిలో ప్రార్థన బలిపీఠం ఉన్నదా? దయ్యం ఎందుకు వస్తుంది నీ దగ్గరకు వచ్చి? గుసగుసలు ఎందుకు పడుతుంది? వస్తుందా? దయ్యం వచ్చి విషయంలో గుసగుసలు పెడుతుందా? పెడుతుందా? ఎప్పుడు పెడుతుంది? అది నీ ఇంటిలో ప్రార్థన బలిపీఠం లేదు కాబట్టి పెడతా. నీ కుటుంబంలో ప్రార్థన బలిపీఠం లేదు కాబట్టి పెడతా. నీ ఇంటిలో గొడవలు రావడానికి కారణం ప్రార్థన బలిపీఠం లేదు. నీ ఇంటిలో సమాధానం లేకపోవడం ప్రార్థన బలిపీఠం లేకపోవడం. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంటిలో ప్రార్థన ఉంటే ఏ సాతాను సమూహం నీ దగ్గర రావడానికి వీలు లేదు. అన్నీ ఉన్నాయి. టీ ఉండే, ఏసీ ఉండే, ఫ్రిడ్జ్ ఉండే, అన్నీ ఉండే. మన ఒక పాట అంటారు నాతో, ఏమంటారు తెలుసా? పెద్దన్నా, చాలామంది నన్ను పెద్దన్న అని పిలుస్తారు. మాస్టర్లు చాలామంది పెద్దన్న అని పిలుస్తారు. ఇక్కడ ఉన్నోళ్ళు కూడా, ఈ తుఫానాలు ఉన్నోళ్ళు కూడా అందరూ పెద్దన్న పెద్దన్న అని పిలుస్తారు. ఒక ఆయన అంటాడు, పెద్దన్నా నేను మీకంటే వెనకాల వచ్చిన. ఏమంటాడు తెలుసా? మీకంటే వెనకాల వచ్చిన. ఈ తుఫాన్లో ఏ పాస్టర్ లేదు, నేనున్నా. ఏసీ రూముల్లో పండుకుంటున్నా, ఏసీ హాల్లో ఉంటున్నా. ఏసీ రూములో పడుకుంటున్నా, ఏసీ హాల్లో ఉంటున్నా. నేను అన్నాను, తమ్ముడు దేవుడు నీకు అది ఇచ్చినాడు, నీకు దేవుని స్తోత్రం. దేవుడు నాకు రేకులు ఇచ్చినాడు, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రేపు నేను చనిపోతే ఇళ్ళకి తీసుకుపోతే గన్నె పెడతారు. ఎక్కడ? మట్టిలో పెడతారు. ఏసీ రూములో వండుకొని తీసుకుపోయినాను కూడా నాకంటే బంగారు మట్టిలో మాత్రం ఇంటి పెట్టరు కదా తమ్ముడు, పెట్టరన్న. చాలు, చచ్చిపోయేంత వరకు దేవుడు సేవ చేస్తుంది ఆయన. ఆ ఏసీ రూములు ఏం పని చేస్తాయి? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా ఏసీ రూములో ఉన్నాడు ఆయన. ఆయనకి ఇంకా తల వాల్చుకోవడానికి కనీసం ఇట్లా తల ఉంచడానికి కూడా స్థలం లేదు. ఇది ఇచ్చినందుకు దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకంటే ధన్యులు ఈ లోకంలో ఎవరున్నారు? ఇచ్చిన దాంట్లో తృప్తి పడాలంతే. ఇచ్చిన దాంట్లో తృప్తి పడాలి, ఉన్న దాంట్లోనూ తృప్తి పడాలి. లేని వాటి కోసం ఆరాటపడవసరం లేదు. బలిపీఠం కట్టబడాలి, ప్రార్థన బలిపీఠం కట్టబడాలి. ప్రార్థన బలిపీఠం కట్టబడితే ఆ బలిపీఠం మీద సమాధానం అనేటువంటి బలి అర్పించాలి. సమాధానమే లేదు. నువ్వు ఎంత ప్రార్థన చేసిన దేవుడు నీ ప్రార్థన వినాడు, వింటాడమ్మా. బలిపీఠం కట్టబడాలి, నీ ఇంటిలో బలిపీఠం కట్టబడాలి.
నీ కుటుంబంలో బలిపీఠం కట్టబడాలి, ప్రార్థన బలిపీఠం కట్టబడాలి, నీ ఇంటిలో ధూపం వేయబడాలి, ప్రార్థన నీ ఇంట్లో ఉండాలి, నీ కుటుంబంలో ప్రార్థన ఉండాలి, నీ పిల్లల హృదయాల్లో ప్రార్థన ఉండాలి, నీ బ్రతుకుల్లో ప్రార్థన ఉండాలి. అప్పుడు ఏ సాతాను నీ ఇంటిలోనికి ప్రవేశించడానికి వీలు లేదు. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎప్పుడు ఎలా వస్తాడు ప్రభు మన దగ్గరికి? ప్రభు మన దగ్గరికి ఎలా వస్తాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నీ యొద్దకు ఎలా వస్తాడంటే తను ప్రేమించిన వారి యొక్క మాట వింటాడు. తర్వాత తాను ప్రార్థిస్తే వారి ప్రార్థన ఆయన వింటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత ఒక మాట చూడండి, హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. హోషేయ గ్రంథం. యెహోవాను సంపాదించుకుందాం రండి, యెహోవాను గూర్చి జ్ఞానమును అనుసరించుదాము రండి. ఆయన ఉదయించును, వర్షం వలె ఆయన మన యుద్ధకు వచ్చి ఏ విధంగా వస్తాడంట? వర్షం వలె ఆయన మన దగ్గరికి వస్తాడు. ఇంటిలో ప్రార్థన బలిపీఠం ఉంది. ఆయన సన్నిధిలో యథార్థమైన జీవితం కలిగి మళ్ళీ చదువుకుందాం. 101వ కీర్తన 2వ వచనంలో, 101వ కీర్తన 2వ వచనం మొదటి లైన్, నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించదను, నువ్వు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదను. ఎప్పుడు వస్తాడు? వర్షం వలె దేవుడు నీ దగ్గరికి వస్తాడా? మేఘ స్తంభములు ఆయన మన దగ్గరికి వస్తాడు. ఆయన స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కారు మబ్బుల్లో వస్తాడు ఆయన. ఒక మాట చూద్దాం. 91వ కీర్తన 7వ వచనం. 91వ కీర్తన 7వ వచనం. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను, అపాయం నీ యొద్దకు రాదు. భక్తిహీనులకు ప్రతిఫలము కలుగు. అపాయం నీ యొద్దకు, ప్రభువు నీ యొద్ద ఉన్నప్పుడు, ప్రభువు నీ యొద్దకు వచ్చినప్పుడు అపాయం వస్తుందా? ప్రభు నీతో ఉన్నప్పుడు ప్రభు నీకు అపాయం కలుగుతుందా? రానే. ఏ తెగుళ్ళు నీ గుడారము సమీపించదు. అపాయం ఏమి నీ యొద్దకు ఎప్పుడు రాదు. నిర్దోషమైనటువంటి మార్గములో మనం నడిచినప్పుడు, సమానార్థమైనటువంటి బలులు, ప్రార్థన బలిపీఠం మీద సమాధాన బలులు అర్పించినప్పుడు, స్తోత్రం, దోషములు లేనటువంటి హృదయముతో సమాధాన బలులు నువ్వు అర్పించినప్పుడు అపాయము నీ యొద్దకు ఏ తెగులు నీ గుడారము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు వద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినలా నేను అతని యుద్ధకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను కలిసి భోజనము చేయుము. హల్లెలూయా. ఇదిగో నేను తలుపు వద్ద నుండి తట్టుచున్నాను. ఎవడైనా సరే నా స్వరము విని, ఏ స్వరము? ఎవరి స్వరము? దేవుని స్వరము విని తలుపు తీస్తే అతనితో నేను నాతో కూడా కలిసి భోజనము. ఎంత ధన్యత! ఆమేన్. హల్లెలూయా కదా. ఎంత ధన్యత అండి. ఈ హృదయం తలుపులతో తట్టుచున్నాడు. ఇస్తావా తలుపు? మూసుకుంటావా? తీస్తే ఎట్లా తీయాలి?
నిర్దోషమైనటువంటి తలుపు తీయాలి. దోషము లేనటువంటి తలుపు తీయాలి. ప్రార్థనని బలిపీఠం కలిగినటువంటి తలుపు తీయాలి. ఆమేన్. అప్పుడు ఆయన వస్తాడా రాడా? వచ్చి నా ప్రియ కుమారుడు అంటాడు ప్రభు, నా ప్రియ కుమార్తె అంటాడు ప్రభు, బలా నమ్మకమైన నా ప్రియ కుమారుడు అంటాడు ప్రభు. నా స్తోత్రం, హల్లెలూయా. ఆయన చేత మెప్పు పొందాలి మనం. ఎవరి చేత? ఎవరి చేత? ఎవరి చేతమ్మా? ఎవరు మెచ్చుకోవాలి? మనను దేవుడు మెచ్చుకోవాలి, మనుషులు కాదు. ఎవరు మెచ్చుకోవాలి? దేవుడు మెచ్చుకోవాలి. నేను అనుకుంటాను అక్కడ నన్ను ఎవరు మెచ్చుకోకపోయినా సరే, నన్ను తిట్టినా సరే సంతోషం. కానీ ఎక్కడో చిన్న బాధ ఉంటుంది. ఎందుకంటే ఆ బాధ ఉండకపోతే చచ్చిపోయిన పిల్లలతో సమానం. అది ఉంటుంది, కానీ ఒక గంట 2 గంటలు మర్చిపోవడమే. మనసులో ఉంచుకొని రోగం పెంచుకోవద్దు. అది ఉన్నా కొద్దీ రోగం పెరిగిపోతుంది, అంతేనే కదా? అది ఉన్నా కొద్దీ నన్ను అట్లానే బీపీ ఎక్కువైపోతే, షుగర్ ఎక్కువైపోయాయి, బీపీ ఎక్కువైపోయాయి, చచ్చిపోయాయి. ఏం లాభం? నష్టం. అది అక్కడే వదిలిపెట్టామనుకో ఏ రోగం రాకుండా దేవుడు హాయి కాపాడు. ఆమేన్, హల్లెలూయా. అలాంటి హృదయం కావాలి, నిర్దోషమైన హృదయం కావాలి, సమాధానమైన హృదయం కావాలి. అలాంటి హృదయం దగ్గర గురించి ప్రబట్టున్నాడు. ఇదిగో నా కుమారుడా, తలుపు యుద్ధ నేను నిలబడి ఉన్నాను రా బాబు. ఇదిగో నేను తలుపు తట్టుచున్నాను రా బాబు. నా స్వరం కనుక నీకు వినబడితే తలుపు తీయు, నేను నీతో ఉంటాను. జక్కయ్య యేసుప్రభుని చూడాలనుకున్నాడు. అమ్మా లాస్ట్ మాట చెప్తున్నాను. జక్కయ్య యేసుప్రభుని చూడాలనుకున్నాడు, కానీ యేసుప్రభు జక్కయ్య దగ్గరికి వచ్చినాడు. హల్లెలూయా. ఎంత మంచి ధన్యుడండి కదా, ధన్యుడా కదా? యేసుప్రభుని చూడాలని ఆయన అనుకుంటే ఆయన దగ్గరికే యేసుప్రభు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జక్కయ్య ఏమనుకుంటో ఏమో కానీ, ఏంటి నేను ఆయన చూడాలనుకుంటే నన్ను ఆయన చూస్తున్నాడు. నీ హృదయ రాశి అడిగిన వాడు ఆయన. నీ కడుపులో ఏముందో ఆయన తెలుసు, నీ జీవితంలో ఏముందో ఆయన తెలుసు, నువ్వు ఎవరిని ముంచుతున్నావో ఆయనకు. ఇప్పుడు తైతక్కలాడుతున్నావు. అక్కడ లెక్క అప్పచెప్పాలి. ఎక్కడ 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 దేవుని దగ్గర లెక్క అప్పచెప్పాలి. ఎవరికి అన్యాయం చేసి, నీ తమ్మునికి అన్యాయం చేస్తున్నావు, నీ అన్నకు అన్యాయం చేస్తున్నావు, నీ అక్కకి అన్యాయం చేస్తున్నావు, నీ తల్లికి అన్యాయం చేస్తున్నావు, నీ ఎవరికి అన్యాయం చేస్తున్నావో ఇక్కడ ఎవరికి కనపడకపోతుండొచ్చు, అక్కడ మాత్రం బట్ట బయలవుతుంది. ఎక్కడ? పరలోకంలో. అప్పుడు దేవుడు వాతలు కూస్తాడు అక్కడ. స్తోత్రం, హల్లెలూయా. అడుగుతాడు లెక్క. అరే బాబు, పలానా రోజు ఈ పని చేసినావు, నీ తమ్ముని హింసించినావు, నీ అన్నని హింసించినావు, నీ అన్నకి ఈ విధంగా చేసినావు, నీ తమ్మునికి ఈ విధంగా చేసినావు, నీ అమ్మకి ఈ విధంగా చేసినావు, నీ తండ్రికి ఈ విధంగా చేసినావు అని చెప్పి అడుగుతాడు ఆయన. అప్పుడు సమాధానం బలిపీఠం ఉందా నీ జీవితంలో? సమాధానం బలిపీఠం ఉన్నదా? లేదు. అక్కడ పోయి నా తోడుగా ఉన్నవాడా అంటే దేవుడు ఉండడు. ఉంటాడా? ఉండడు. ఇక్కడనే ప్రార్థనల బలిపీఠం మీద సమాధాన బలి అర్పించాలి. దయ్యం నిన్ను ఆవరించదు, ఏ అపాయం యుద్ధకు రాదు. అప్పుడు ప్రభు ఏమంటున్నాడు? ఇదిగో తలుపు నొద్దుండి నేను తట్టొచ్చున్నాను. ఎవడు అయినా సరే నా స్వామి విని, నా మాట విని. ఎవరి మాట? భయం ఉన్నోడు దేవుని మాట వింటాడు, అంతేనమ్మా? ఏమున్నాడు? ఎవరి భయం? ఎవరి భయం? దేవుని భయమే లేదు. సోదరం శరీరం ఇక్కడనే అది. ఎవరి భయం లేక? దేవుని భయం లేక. దేవుని భయం ఉంటే
11 గంటలకు అన్నాడు, 11 గంటలకు వస్తాం ఆరాధనకు. అవునా? ఈ మధ్య మన ఫ్యాషన్ అయిపోయింది. ప్రార్థన పాట పాడిన తర్వాత వచ్చేస్తున్నాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ఫ్యాషన్ కోసం ఉండడానికి వీలు లేదు. నీ భక్తిపూర్వకంగా, హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధన చేయాలి. అందరికంటే ముందు నేను కనబడాలి దేవుని మందిరంలో, అందరికంటే ముందు నేను ఉండాలని నీ హృదయంలో ఒక ఆశ ఉండాలి. అప్పుడు అంటాడు, నా కుమారుడా నీతో కలిసి నేను భోజనం చేస్తుంటాడు. జక్కయ్యతో అన్నాడు, మరి బాబు నేను నీ ఇంటిలో ఉండాలనుకుంటానంటే, వద్దు ప్రభువా, అబ్బే నా కులం వేరు నీ కులం వేరు అని చెప్పేసి అన్నాడా? అల్లే సంతోషంతోడి లేలోయ సంతోషంతో ఆయన తన ఇంటిలోనికి చేర్చుకున్నాడు. అప్పుడు అన్నాడు, ఇతడు నిజంగా అబ్రహాం కుమారుడు, పాపములన్నీ క్షమించబడ్డాయి. ఆమేన్. నిర్దోషిగా ఉంచబడ్డాడు దేవుని సన్నిధిలో. దేవుడు అతను నిర్దోషిగా మార్చినాడు. నిన్ను నన్ను దేవుడు నిర్దోషిగా మార్చాలంటే నీవు నేను అందరం కూడా ఆయన స్వరము వినాలి, ఆయన మాట వినాలి, ఆయన మాటకు లోబడాలి, ఆయన కట్టడలను వినాలి, ఆయన మాట ప్రకారంగా మనము జీవించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. తర్వాత యోహాను సువార్త 17వ అధ్యాయం 12వ వచనంలో చివరి మాట చదువుదాం. యోహాను సువార్త 17వ అధ్యాయం, నువ్వు లోకంలో ఉండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించడం లేదు, కానీ దుష్టుని నుండి వాడిని కాపాడమని ప్రార్థించిన. 12వ వచనం 17-12. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడుతిని, నేను వారిని భద్రపరిచితిని కనుక లేఖనము నెరవేరునట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవరును నశింపలేదు. హల్లెలూయా. దేవుడు మన దేవుడు భద్రపరిచే దేవుడై ఉంటున్నాడు. ఆమేన్. ఏం చేసే దేవుడు అంటున్నాడు? భద్రపరిచే దేవుడు అంటున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిర్దోషమైన మార్గంలో నడిస్తే ప్రభు మన మొర వింటాడు. తను ప్రేమించిన వారి యొక్క మాట వింటాడు. ఆయన సన్నిధిలో బలిపీఠం కట్టువారిగా మనం ఉండాలి. ఆయన ఏ విధంగా వస్తాడనగా వర్షం వల్ల వస్తాడు, కార్మపుల వల్ల వస్తాడు. ఆయన నీ దగ్గర ఉండాలంటే, నీ దగ్గర ఉంటే నీకు అపాయము కలగదు, నిత్య జీవము మనకు లభిస్తున్నది. ఆయన మనలను భద్రపరచువాడై ఉంటున్నాడు. ఆమేన్. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి భద్రపరచును కాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.